హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్గశిర మాసం 2వ లక్షవారం కదా, అందు గురించి నేను ముందు రోజు రాత్రే ఇల్లంతా తడిగుడ్డలు పెట్టేసుకున్నాను. గిన్నెలన్నీ తోమేసుకుని స్టవ్ దగ్గర అంతా శుభ్రం చేసేసుకుని అన్నీ చేసుకుని పడుకుండిపోయాను అనమాట. మార్నింగ్ 5కి లేచానండి. లేచిన తర్వాత ముందుగా దేవుడి దగ్గర దీపం పెట్టేసుకుంటే ఒక పని అవుతుంది అని చెప్పి ఫస్ట్ దేవుడికి దీపం పెట్టుకుని లక్ష్మీదేవి పూజ, విఘ్నేశ్వరుడి పూజ, అన్ని పూజలన్నీ చేసుకున్నాను. లక్ష్మీదేవికి అయితే అష్టోత్తరాలతో పూజ చేస్తానండి. విఘ్నేశ్వరుడికి పూజ చేసేసుకున్నాను. షోడశోపచార పూజ చేసేసాను. మా ఇంట్లో ఒక గణపతి ఉంటుందన్నమాట. గణపతికి నేను ప్రతిరోజు పూజ చేస్తాను. ఫస్ట్ ఆ గణపతికి పూజ చేసేసుకుని తర్వాత మార్గశిర లక్షవారం పూజ కలసది పెట్టి తర్వాత చేద్దాం కదా అని అనుకున్నాను. అందు గురించి పూజ అయితే ఫస్ట్ అయితే చేసేసానండి. పూజ చేసేసరికి నాకు 7 అలా అయిందన్నమాట. మార్గశిర లక్షవారం కథ మాత్రం ముందుగా చదివేసుకున్నాను. ఎందుకంటే నేను అట్లు వేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఆ అట్లు మా ఆయనకి డ్యూటీకి కూడా ఇద్దామని అనుకుంటున్నాను అనమాట. అందుకే నైవేద్యం పెట్టేసి ఫస్ట్ కొన్ని అట్లు వేసి ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి అలా చేశాను అనమాట. ఈశాన్యం మూల నేను ఒక చెంబు పెడతాను కదండి, ఆ చెంబు కూడా రెడీ చేసుకుని పెట్టేశానండి. అది మా కిచెన్లో ఉన్న అన్నపూర్ణాదేవికి కూడా ఒక పువ్వు పెట్టి అగరబత్తి చూపించానండి. నేను పూజ చేసుకుని వచ్చేలోపు మా ఆయన తొందరగా ఆగలేక కాఫీ కలిపేసుకున్నారు. నేనైతే ఆ కాఫీ వేడి చేసి మా ఆయనకి ఇచ్చేసి మళ్ళీ నేను తులసి మొక్క దగ్గర పూజ చేసుకోవడానికని వెళ్ళానండి. అగరబత్తి నేను దేవుడి దగ్గరే వెలిగించినవే తెచ్చేస్తాను అనమాట. ఒక అగరబత్తి తెచ్చి ఆ తులసి మొక్కలో కొంచెం నీళ్లు పోసి పసుపు, కుంకుమ, అక్షంతలు అన్నీ వేసుకుని అగరబత్తి పెట్టేసుకుని 2 పువ్వులు కూడా పెట్టేసుకున్నాను. ఈ పూజ అయితే అయిపోయింది. సూర్యనారాయణమూర్తి కూడా కొంచెం అలా అర్జెంట్లా ఇచ్చేసుకుని తర్వాత మాకు సన్నజాజి పూలు అయితే పూసాయండి. ఆ పువ్వులు అయితే నేను దేవుడి దగ్గర పెట్టాను. కొబ్బరికాయ మార్నింగే నేను కొట్టేశాను మా ఆయనకి చట్నీ చేసిద్దామని. అట్ల పిండి అయితే నిన్న పొద్దున్న చేశానండి. నిన్న మార్నింగు పూజ చేసుకున్న తర్వాత అట్ల పిండి చేశాను అనమాట. కానీ ఏమీ ప్రయోజనం లేదు, అసలు ఒక్క పిసరు కూడా ఏమీ పొంగలేదు. చలి చాలా ఎక్కువగా ఉందండి ఇక్కడ. పెరుగు తోడుకోవడానికి 2-3 రోజులు పడుతుందన్నమాట. ఒక రోజులో పెరుగు కూడా అవ్వట్లేదు, అలా ఉంది. అట్ల పిండి అయితే అవ్వలేదు. కానీ ఏం చేస్తాను, ఒక రోజు ఎలాగా అయింది కదా అని మా ఆయనకి అదే చేసి ఇచ్చేసాను అనమాట. మా ఆయన కూడా డ్యూటీకి అన్నం వద్దు ఏదైనా ఇచ్చేయమన్నారని చెప్పేసి ఇచ్చానమాట. నేను పాయసం చేయడానికి ఇలా చిన్న చిన్న బియ్యం దొరుకుతాయండి. ఇవి కీర్ చావల్ అంటారన్నమాట వీటిని. ఈ చావలతో ఈ బియ్యంతో మనం పాయసం చేసుకుంటే మంచి స్మెల్ వచ్చి చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఈ బియ్యంతోనే నేను ఎప్పుడు చేస్తానమాట. కొంచెం బియ్యం అయితే సరిపోతాయండి. ఆ బియ్యం చక్కగా ఒకసారి కడిగేసుకుని నీళ్ళన్నీ పారబోసేసి మళ్ళీ అందులో కొంచెం నీళ్లు పోసి శుభ్రంగా నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకుని కావాలంటే మీరు ఒక 10 నిమిషాలు నానిన తర్వాత వాటిని మెత్తగా గట్టిగా పిసికేస్తే మెత్తగా అయిపోతాయి అన్నమాట, మొరుమొరుల్లా అయిపోతాయి. అప్పుడు దాన్ని మనం పరమాన్నం వండుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది. అదంతా చాలా ముద్దగా అవుతుంది అన్నమాట, చాలా బాగుంటుంది. అలాగే చేస్తాను. నాకు ఒక అస్సామీ ఆవిడ చెప్పారండి అలా పరమాన్నం చేయడం, అలా చేస్తున్నాను. అసలు యాక్చువల్లీ ఈరోజు అట్లు తిమ్మనం చేయాలి, కానీ నేను పరమాన్నం చేస్తున్నాను. కలసి పెట్టుకోవడానికి కిందని ఒక పళ్ళెం వేసి అందులో బియ్యం వేసేసాను. చెంబుకైతే ఒక పసుపు కొమ్ము కట్టేసుకుని కొంచెం పువ్వులు కూడా కట్టేస్తున్నాను అనమాట. అలాగా పువ్వులు అలా పెట్టేసుకుని దాంట్లో కలసికి మనం నీళ్లు పోయాలి కదా, నీళ్లు కూడా నేను ముందుగా పట్టేసి ఉంచుకున్నాను. అష్టలక్ష్మి చెంబు పెట్టానండి. ఆ లక్ష్మీదేవులన్నిటికీ బొట్టు పెట్టేశాను. అందులో కొంచెం నీళ్లు పోసుకున్న తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకోవాలి. ఒక చెక్క ఏదైనా వేసుకోవాలి. నా దగ్గర ఇలాంటి చెక్కలే ఉన్నాయి, ఇదొకటి వేశాను. తర్వాత ఇందులో కొంచెం పచ్చికర్పూరం కూడా వేసేసుకుని ఒక్కొక్క ఆకు 5 రూపాయలండి. మాకు ఇలాగే దొరుకుతాయి అన్నమాట. ఇదివరకు 10 రూపాయలకు 3 ఇచ్చేవారు. ఇప్పుడు ఒక్కొక్క ఆకు 5 రూపాయలు అయిపోయింది. మా ఆయన తీసుకొచ్చారన్నమాట. ఇవి నేను రాత్రి తీసుకురమ్మంటే చాలా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయండి. ఇక్కడ పూజ చేసుకోవడానికి వేరే ఆకులు ఇస్తారు, మనకి తినడానికి అయితే వేరే మీఠా ఆకులని, తీయగా ఉన్న ఆకులని వేరేగా ఇస్తారన్నమాట. ఈ పూజ కోసం ఆకులు అంటే ఈ ఆకులే ఇస్తారండి మనకి. ఈ ఆకులతోనే నేను ఎప్పుడు కూడా పూజ చేస్తాను. కొబ్బరికాయకి ఆల్రెడీ పసుపు రాసి బొట్టు పెట్టేసుకున్నాను. జాకెట్ ముక్క నేను ఇలా మడత పెట్టేసి ఉంచేసుకున్నాను అనమాట. జాకెట్ ముక్కకు కూడా మళ్ళీ తర్వాత కొంచెం బంతిపూలే పెడుతున్నాను. మాకు ఇక్కడ బంతిపూలే దొరుకుతాయి కాబట్టి నేను బంతిపూలతోనే పూజ చేస్తున్నాను. ఈరోజు మందారం పూలు అవి లేవండి నా దగ్గర. ఏ పువ్వు ఉంటే ఆ పువ్వుతో పూజ చేసేస్తాను. నిన్నైతే మా ఆయన చేత బంతిపూలు తెప్పించుకున్నాను. ఒక కనకంబరం ఆ కలసుకు పెట్టేసుకుని లక్ష్మీదేవి, గణపతిది కాయిన్ ఉందండి నా దగ్గర, కాయిన్ పెట్టేసుకుని పూజ చేసుకున్నాను. పసుపు గణపతిని అయితే ముందుగానే రెడీ చేసి ఉంచుకున్నాను. పసుపు గణపతి పెట్టుకుని పసుపు గణపతికి షోడశోపచార పూజ చేయాలి. పొద్దున్నైతే మా ఇంట్లో దేవుళ్ళలో పూజ చేస్తాను కదా, తర్వాత మళ్ళీ పసుపు గణపతికి పూజ చేసేసుకుని
షోడశోపచార పూజ చేసేసుకుని తర్వాత కలశ పూజ చేసుకోవాలన్నమాట. చాలామంది ఈరోజు మార్గశిర మాసంలో లక్షవారం నాడు కలశ పెట్టి పూజ చేస్తారండి. మా ఆడపడుచు వాళ్ళు పూజ చేస్తారు. వాళ్ళైతే 9 రకాల పిండి వంటలు వరలక్ష్మి వ్రతం రోజు మనం ఎలా వండుకుంటున్నామో అలాగే 9 రకాల పిండి వంటలు వండి పెట్టుకుంటారండి. మనం పూజ చేసుకోవడం అయితే తప్పు కాదు కదా. నేనైతే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం కూడా చేయలేదు కదా, ఏదో ఒక వారం పూజ చేద్దామని అనుకున్నాను అనమాట. అందుకే ఈరోజైతే పూజ చేసుకున్నాను. మన ఇష్టమేనండి పూజ చేసుకోవడం, అలా చేయకూడదని ఏమి ఉండదు. దేవుడు ఎప్పుడు పూజ చేద్దానన్నా వద్దని అంటారు కదా. అందు గురించి ఈరోజు అయితే నేను లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను. వైభవ లక్ష్మీదేవి పూజ చేసేసుకున్నానండి నేను. మీ ఇష్టం, అది వరలక్ష్మీదేవి పూజ చేసుకున్నా మన ఇష్టం అనండి. ఏ లక్ష్మీదేవికైనా మనం పూజ చేసుకోవచ్చు. ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, మన ఇష్టం వచ్చిన లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు. నేనైతే వైభవ లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను అనమాట. ఎలాగ పులుపది తినకుండా ఉంటాను కదా అనేసి చేసుకున్నాను. ఈ పూజ చేసుకున్న తర్వాత ఎలాగ మార్నింగ్ ఎలాగ టిఫిన్ తినవండి, మధ్యాహ్నం ఒకసారి తినేస్తాం, రాత్రి మళ్ళీ మధ్యాహ్నం తింటే అన్నం తినొచ్చు, రాత్రి మాత్రం టిఫిన్ చేయాలన్నమాట. అలా చేస్తాను నేను ఇప్పుడు కూడాను. లక్ష్మీదేవికి కూడా విఘ్నేశ్వరుడు పూజ తర్వాత లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకున్నాను. నేను ఆల్రెడీ పొద్దున్న అష్టోత్తరాలతో పూజ చేసేసుకున్నాను కదా అని ఇంక ఈసారి షోడశోపచార పూజ తర్వాత నేను కనకధార స్తోత్రం అయితే చదివానండి. కనకధార 11 సార్లు అలా చదివేసుకోవచ్చు, మన ఇష్టం. నాకైతే నోటుకొచ్చు మాట. నేను అలా ఇంట్లో వంట చేస్తూ కూడా చదివేస్తాను. లలిత సహస్రనామైనా కనకధార స్తోత్రమైనా అలా చదువుకుంటూ వంట చేస్తాను అనమాట. అలా చేస్తే మన వంట తిన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు కదండి. అందు గురించి ఎక్కువ నేను, నా దగ్గర వెండి పూలు ఉన్నాయండి. ఆ వెండి పూలతో ఎక్కువ నేను లలితాదేవికే పూజ చేసేదాన్ని ఇదివరకు. కానీ ఇప్పుడు లక్ష్మీదేవికి పూజ చేద్దామని ఒకసారి కడిగేసి ఆరబెట్టేసి లక్ష్మీదేవికి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎలాగా ఈ టైంలో అయితే మనం లక్ష్మీదేవికే కదా చేస్తాము. అందు గురించే లక్ష్మీదేవి గురించి అలా పెట్టాను. ఎక్కువ నేను రూపాయి కాయిన్స్తో లక్ష్మీదేవికి పూజ చేస్తాను. ఆ 5 రూపీస్ కాయిన్స్ ఉంటాయి, వాటితో అయితే కుబేర పూజ చేసినప్పుడు ఎప్పుడైనా చేస్తూ ఉంటాను అనమాట. తామర గింజలు ఉన్నాయండి, ఆ తామర గింజలతో కూడా లక్ష్మీదేవికి ఎక్కువ పూజ చేస్తూ ఉంటాను. కనకధార స్తోత్రం అలా చదువుకుంటూ ఇవన్నీ కూడా ఇలా వేసేసాను అనమాట. ఇవి ఒకసారి వేయకపోయినా సరే అలా కూర్చుని 11 తామర గింజలు పట్టుకుని ఒక్కొక్కటి చదివిన తర్వాత ఒక్కొక్కటి వేసేస్తాను. ఒకసారి మందారం పూలు ఎక్కువ ఉన్నాయనుకోండి, 11 మందారం పూలు పట్టుకుని ఒక్కొక్క మందారం పువ్వుకి ఒక కనకధార స్తోత్రం చదివిన తర్వాత ఒక దేవుడి మీద ఒక పువ్వు పెట్టడం అలా చేస్తూ ఉంటాను అనమాట. ఏదో ఒకటి లెక్క అలా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పూజ చేస్తున్నాను కదా అని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట. నా దగ్గర ఈ చిట్టి గాజులు కూడా ముందు ఉండేవి కాదండి. లాస్ట్ టైం నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు ఇవి కొని తెచ్చుకున్నాను అనమాట. 2 సెట్లు కొని తెచ్చుకున్నాను. ఒక్కొక్క సెట్లో 100 ఉంటాయని చెప్పారన్నమాట. అన్నీ ఒకటే కలర్ అయితే ఒక సెట్లో గాజులు విరిగిపోయినా ఏమైనా కూడా లెక్కకుంటాయి కదా 108 గాజులు అని చెప్పి నేను ఇలా తెచ్చుకున్నానండి. ఈ రూపాయి కాయిన్స్ అవి అయితే నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి అవి వాటితో పూజ చేస్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి అలా ఉన్నాయన్నమాట. అసలు ముత్యాలు అవి కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, కానీ చాలా కాస్ట్లీ చెప్తున్నారు. అందు గురించి నేను ఇంకా కొనుక్కోలేదన్నమాట. అంతంత డబ్బులు పెట్టి కొనడం అంటే నాకు కష్టమని నేను కొనలేదన్నమాట. ఈ 5 రూపీస్ కాయిన్స్తో అయితే నేను ఎప్పుడు కుబేరుడికి పూజ చేద్దామని చెప్పేసి కొనుక్కున్నాను. అప్పుడప్పుడు నేను లక్ష్మీ కుబేర పూజ పౌర్ణమి రోజు అది చేస్తూ ఉండేదానండి ఇదివరకు. అప్పుడు తీసుకున్నాను అనమాట. అవన్నీ కాయిన్స్ అన్నీ అలా పెట్టుకున్నాను అనమాట. ఇవి మామూలుగా ఇలా నేను చదువుతూ నేను అలా వేసేస్తున్నాను అంతే. అప్పుడప్పుడు లక్ష్మీ కుబేర పూజ చదివినప్పుడు కూడా అంతేనండి. 4 అష్టోత్తరాలు 5 అష్టోత్తరాలు మనం అయితే చదవం కదా, కానీ అలా వేసేస్తాను అంతే. అలా చదువుతూ దేవుడి ముందు అలా వేసేస్తాను అనమాట. నేను కనకధార స్తోత్రం చదువుతూ అదంతా చేశాను. కనకధార స్తోత్రం 11 సార్లు చదువుకున్నానండి. చదువుకునేసరికి నాకు 1 అవర్ పట్టింది. 1 అవర్ వరకు నాకు అలా చదువుతూ అలా వేశాను. నాకు పూజ, కనకధార స్తోత్రం ఇవన్నీ కలిపి ఒక 1 అవర్ పట్టిందన్నమాట. అంటే కలశ రెడీ చేసుకోవడం అన్నిటికీ కలిపి కొంచెం టైం పట్టింది. ఈ టైంలో నేను అలా అన్నీ చేసుకున్నాను అనమాట. లక్ష్మీదేవి పూజ చేసుకోవడం ఎప్పుడు కూడా తప్పు కాదండి. అందుకే నేను చేసుకున్నాను అనమాట. ఒక 4 ఇయర్స్ అంటే 2001లో అయితే నేను 4 వారాలు కలశపెట్టి చేశానండి. అప్పుడు నాకు చెయ్యాలనిపించింది మాట. నేను చెప్పాను కదా పాతింట్లో ఉన్నప్పుడు బోల్డ్ పూజలు చేసేదాన్నని, అలాంటప్పుడు చేశాను అనమాట. చేసేసి దేవుడికి హారతి అన్నీ నైవేద్యం అన్నీ పెట్టేశానమాట. అట్లు పెట్టాను. అట్ల మీదేమో బెల్లం ముక్క వేసి పెట్టేశానండి. తిమ్మనం చేయలేదు ఇంకా, ఎందుకంటే మా ఇంట్లో తిమ్మనం చేసినా అంత ఇంట్రెస్ట్గా ఎవరు తినరు, నేనే తినాలి. అప్పుడప్పుడు తింటే మా ఆయన మా అబ్బాయి ఒక్కళ్ళే ఎవరో ఒకళ్ళు తింటారు లేకపోతే లేదు మాట. అందు గురించే
పొద్దున్నే నేను ఇప్పుడు కాజులు అవన్నీ వేస్తూ చేయడం నాకు టైం అయిపోతుంది కదా అని నేను ఇంకా అలా చేయలేదన్నమాట. పాయసం అంటే ఇంట్లో అందరూ తినేస్తారు. అందు గురించి పాయసం చేశాను. చాలామంది రెండో వారం పాయసం చేస్తారండి. ఫస్ట్ వారం పులగం చేసి రెండో వారం పాయసం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మా మామగారి ఇంట్లో అయితే ఎప్పుడూ కూడా పులగమే చేసేవారండి. 4 వారాలు పులగం చేసేవారు. మా అమ్మమ్మ గారి ఇంట్లో అయితే 4 వారాలు ఇలా మారుస్తూ వెరైటీగా చేస్తూ ఉండేవారన్నమాట. ఏది చేసినా పర్వాలేదండి, నైవేద్యాలకి ఏమీ అంత కాదు. నేనైతే అట్ల మీద బెల్లం ముక్క పెట్టేసి నైవేద్యం పెట్టేశాను, పాయసం పెట్టాను. మార్నింగ్ కొబ్బరికాయ కొట్టాను కదా, కొబ్బరికాయ చెక్క వేసి పుదీనా అన్నీ వేసి చట్నీ ఒకటి చేసేసాను అనమాట. అవన్నీ కూడా మా ఆయనకి ఇచ్చేసానండి. ఇది ఈరోజు మన పూజ. నా పూజ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.